హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1343. ఈరోజు డేట్ 4th డిసెంబర్ 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డే లో నేను మీకు ఒక భయంకరమైన డీల్ చెప్తాను. వీలైతే దీన్ని అర్జెంట్గా లూట్ చేసేయండి. ఇది మామూలు డీల్ కూడా కాదు, చాలా బాగుంది డీల్. యాక్చువల్గా టెక్నో ల్యాప్టాప్ వెరీ రీసెంట్గా నేను దీన్ని అన్బాక్సింగ్ కూడా చేశాను. ఇది i3 8GB 512GB మీకు 40,000కి ఏమో లాంచ్ అయింది. ఇప్పుడు 22,000కి వస్తుంది. అండ్ 16GB 512GB i5 మోడల్ 48,000కి లాంచ్ అయింది, 28,000కి వస్తుంది. అండ్ i7 మోడల్ 16GB 1TB మోడల్ 58,000కి లాంచ్ అయింది, ఇప్పుడు 34,000కి వస్తుంది. ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. సో మూడిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. నన్ను అడిగితే ఇవి చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి. అండ్ అవి మెటల్ బిల్డ్తో చాలా బాగుంది. ల్యాప్టాప్ కూడా నేను అన్బాక్సింగ్ కూడా చేస్తాను, ఒకసారి మన ఛానల్లో కూడా ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్కి కావాలనుకుంటే మాత్రం దీన్ని అర్జెంటుగా లూట్ చేసేయండి. 22,000కి మీకు 8GB 512GB డైరెక్ట్ వస్తుంది. సో ఎక్సలెంట్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వెండి, చాలా బాగుంది. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటే ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్లో ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వివో నుంచి. వివో ఈరోజు మన ఇండియాలో వివో X100 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి. X100 మీకు స్టార్టింగ్ మోడల్ 64,000, X100 Pro ఒకే ఒక్క మోడల్ ఉంటుంది, 90,000 రూపాయలు పెట్టారు. సో ఈ రెండిట్లో X100 అనేది చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే ఉంది. యాక్చువల్గా X సిరీస్ అంటేనే కెమెరా సెంట్రిక్ ఫోన్స్, ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ కాబట్టి IP68 ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ చాలా బాగుంది, కెమెరాలు కూడా చాలా బాగున్నాయి. నేను ఒక 1 వీక్ నుంచి దీన్ని వాడుతున్నాను. ఆల్రెడీ ఈరోజు మీకు వీడియో కూడా చేశాను. విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 54,000కే మోస్తుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఒక 4,000 ఎక్కువ. ఎంతమంది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో 50,000 రూపాయల బడ్జెట్లో ఫోన్ వచ్చింది. సో ఇది ఇంకొక 4,000 ఎక్కువ. వివో బ్రాండ్ వాల్యూకి వీళ్ళు వేస్తూ ఉంటారు. బట్ X సిరీస్ ఫోన్స్ అనేవి కెమెరా సెంట్రిక్ ఫోన్స్, దాన్ని అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కెమెరాలు బాగున్నాయి అండ్ పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రాసెసర్ బాగుంది, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. IP68 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి చూడండి, మీకు మంచి కార్డ్ ఆఫర్ నో కాస్ట్ EMI అయితే చాలా మంచిగా ఇస్తున్నారు వీళ్ళు. నో కాస్ట్ EMI మీద ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ 8,000 రూపాయలు అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు వర్త్ అనిపిస్తేనే దీన్ని చూడండి. బట్ ఎవరు వద్దు కాదన్నా కానీ ఖచ్చితంగా X సిరీస్ ఫోన్స్ అనేవి ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. అదే టైంలో మీకు అంత వర్త్గా మీకు కెమెరాలు అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తాయి. ఫస్ట్ నుంచి మనం X సిరీస్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ ఈరోజు మన ఇండియాలో రెడ్మీ Note 13 సిరీస్ని ఫైనల్గా లాంచ్ చేస్తుంది. 3 ఫోన్స్ ఉంటాయి, Note 13, Note 13 Pro, Note 13 Pro Plus. మీకు నేను 1 month బిఫోర్ నుంచి చెప్తున్నాను, 2,000 రూపాయలు ఈసారి ఖచ్చితంగా ప్రైస్ హైక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి. నేను చెప్పినట్టుగానే మినిమం 2,000 రూపాయలు అయితే ప్రైస్ హైక్ పెట్టారు. అండ్ ఆ 2,000 రూపాయలు తగ్గించి పెట్టినట్టయితే లాస్ట్ ఇయర్ లాగానే ఖచ్చితంగా ఓకే అనిపించే వాళ్ళం. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా 2,000 రూపాయలు అయితే ప్రైస్ హైక్ అయితే జరిగింది. బట్ ఎట్ ద సేమ్ టైం స్పెసిఫికేషన్స్లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చినాయి, అది మాత్రం మనం ఒప్పుకోవాల్సిన పాయింటే. బట్ రెడ్మీ నోట్ సిరీస్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? 10,000 దగ్గర స్టార్ట్ అయింది. సో అలాంటి గుర్తుపెట్టుకుంటే మాత్రం ఇప్పుడు 32,000 దాకా వెళ్ళిపోయింది Note 13 సిరీస్ అనేది. టాప్ మోడల్ మీకు IP68 వాటర్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. 68 బిలియన్ కలర్స్తో మీకు మంచి డిస్ప్లే, కర్వ్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ లెదర్ ప్యానల్ని ఆఫర్ చేస్తున్నారు. ఇలాంటివి అప్గ్రేడ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మీకు లాస్ట్ సిరీస్ నోట్ సిరీస్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఖచ్చితంగా అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే పెట్టారు. నేను మీకు చెప్పాను 22,000 రూపాయల బడ్జెట్లో విత్ కార్డ్ ఆఫర్తో Note 13 Pro వస్తే చూడండి, 27,000 రూపాయల బడ్జెట్లో Note 13 Pro Plus వస్తే చూడండి అని చెప్పి. నేను ఆల్రెడీ Note 13 Proకి సంబంధించిన వీడియో చేశాను. Note 13 Pro చైనా మోడల్, Note 13 Pro Plus చైనా మోడల్ కూడా చేశాను. ఇండియన్ వేరియంట్ 13 Pro వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. ఆ 3 వీడియోల్లో కూడా చెప్పాను ఈసారి ఖచ్చితంగా ప్రైస్ హైక్ అయితే ఉంటుందని చెప్పి. సో నేను చెప్పినట్టుగానే, నేను ప్రెడిక్షన్ ఇచ్చినట్టుగానే ఖచ్చితంగా 2,000 రూపాయల ప్రైస్ హైక్ అయితే జరిగింది. సో ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సిన పాయింట్. బట్ ఇక మనం దానికి ఏం చేయలేము. ఇది కూడా ఒక మంచిదే. నేను మీకు చెప్పాను, ఈ జనవరి మంత్లో అన్ని ఫోన్లు లాంచ్ అయిన తర్వాత డిసైడ్ చేసుకోండి అని మీకు 1 month నుంచి చెప్తున్నాను కదా. సో ఇప్పుడు ఒక 2 ఫోన్లు లాంచ్ అయినాయి అండ్ ఇంకా వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత మీకు ఏది వర్త్ అనిపిస్తే దాన్ని తీసుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక బిగ్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటివరకు మనం భయపడుతున్న ఒక భయాన్ని ఇది కాదు అని చెప్పేలాగా ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. ఇదేంటంటే శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో ఓన్లీ టాప్ మోడల్ అంటే S24 అల్ట్రాలో మాత్రమే స్నాప్డ్రాగన్ వేరియంట్ ఈసారి ఇండియాకి వస్తుందని చెప్పి ఇప్పటి వరకు మనకు రూమర్స్ ఉన్నాయి. బట్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే S24 Plusలో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉండబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి విషయం, భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఐక్యూ వాళ్ళు ఐక్యూ Neo 9 Proని మన ఇండియాలో ఫిబ్రవరి 1st వీక్లో లాంచ్ చేయబోతున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉన్న ఫోను మీకు అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో
రాబోతుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా మీకు ఒక సూపర్ ఫోన్ అవుద్ది. అండ్ ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో మనం చూసుకుంటే ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్ అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మీకు నియో 7 ప్రో ఆ పర్టిక్యులర్ బడ్జెట్‌లో లోయెస్ట్ ప్రైస్‌లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఆఫర్ చేస్తుంది. అండ్ ఈసారి లోయెస్ట్ ప్రైస్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2ని ఆఫర్ చేసే ఫోన్ కూడా ఇదే అయ్యుండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఒక సూపర్ ఫోన్. వెయిట్ చేయండి దీనికోసం. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి యాక్చువల్‌గా ఇది ఇందాక చెప్పాల్సింది. రెడ్మీ వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రెడ్మీ నోట్ 13 సిరీస్‌కి వెరీ సూన్ మనకి హైపర్ ఓఎస్ అప్డేట్ అనేది రాబోతుందట. సో ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇది లేట్ అవుతుందని చెప్పారు. బట్ ఈసారి వీళ్ళు లాంచ్‌లో డైరెక్ట్‌గా చెప్పారు. వితిన్ షార్ట్ టైమ్‌లో మీకు హైపర్ ఓఎస్ ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అనేది వీళ్ళు ఇవ్వబోతున్నారు. నేను కూడా మార్చ్ వరకు వెయిట్ చేయాల్సిందే. వీళ్ళు ఇలా చెప్పారంటే మినిమమ్ మార్చే నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది కదా! నెక్స్ట్ మనకి రియల్‌మీ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రియల్‌మీ వాళ్ళు ఆల్రెడీ టీజర్‌లు స్టార్ట్ చేశారు. రెడ్మీ నోట్ 13 సిరీస్ కంటే బిఫోరే. రియల్‌మీ 12 ప్రో సిరీస్ అనేది మనకి జనవరి మంత్‌లోనే లాంచ్ అవ్వచ్చు. నాకు తెలిసి జనవరి లాస్ట్ వీక్‌లో గాని, లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో గాని ఇది వెళ్తుంది. అండ్ దీంట్లో 2 ఫోన్స్ అయితే మనకు తెలుసు ప్రో సిరీస్‌లో ఉంటాయి. ప్రో ప్లస్ అండ్ ప్రోలో మీకు స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ప్రో ప్లస్‌లో మీకు స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ఉంటుంది. బట్ దీంట్లో కెమెరాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ మీకు నోట్ 13 ప్రోలో 7s జెన్ 2 ఉంది. ఇక్కడేమో ప్రో ప్లస్‌లోనేమో 7s జెన్ 2 ఉండబోతుంది రియల్‌మీలో. బట్ కెమెరాలు దీంట్లో టెలిఫోటో లెన్స్ అనేవి ఇవి తీసుకొస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందనేది. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. కొన్నే కవర్ చేసినా ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయినా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. యాప్ ఆఫ్ డే ఉంటుంది. ఇక్కడ కార్డ్స్ ఒకసారి చెక్ చేయండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.